బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో సైన్యంపై ప్రజల తిరుగుబాటు మొదలైందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇవాళ తెల్లవారుజామున ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ గ్రామంపై పాకిస్తాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ ఆ బాంబు దాడుల్లో 30 మందికి పైగా సామాన్య పౌరులు మరణించారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీపై అక్కడి ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరేశారు. పెద్ద ఎత్తున ప్రజలు సమావేశమై ప్రస్తుతం చర్చించుకుంటున్న పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పశ్తూన్ తెగ ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పుడు సమావేశమయ్యారు. పాకిస్తాన్ సైన్యంపై తిరుగుబాటు చేయాలని తీర్మానించారు. వాళ్ళు పెషావర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని ముట్టడించాలని వాళ్ళు నిర్ణయించిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని ఇటు జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్లకు కట్టబెట్టాలనేది పాకిస్తాన్ పన్నాగం. ఎందుకు అక్కడెందుకు కట్టబెట్టాలి చెప్తా, ఆ పాయింట్కి వస్తా. ఈ ప్రాంతం మరి ముఖ్యంగా అది పర్వత శ్రేణి, పర్వత ప్రాంతం. ఎందుకు ఆ ప్రాంతమే అది కూడా మాట్లాడుకుందాం. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, ఆ ప్రాంతంలో జైషే మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను భారత్ లేపేస్తుంది. వాటి స్థావరాలను పూర్తిగా తునాతునకలు చేసేసింది. దీంతో ఇప్పుడు వాటిని కొన్నిటిని వాళ్ళు తిరిగి పునర్నిర్మించుకుంటున్న పరిస్థితి. ఇప్పుడేం చేయబోతున్నారంటే ఎక్కడైతే ప్రస్తుతం వీటిని పునర్నిర్మించుకుంటున్నారో కొన్నిటికి సంబంధించి అక్కడ కాదు, ఇక్కడ సేఫ్ కాదు. భారత్కి లొకేషన్ తెలిసిపోయింది. భారత్ ఎప్పుడైనా మెరుపు దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా పన్నాగం పడితే భారత్ దాడి చేస్తే ఇటు తునకలైపోతుందని భావించిన అటు పాకిస్తాన్ సైన్యం ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకి తన స్థానాన్ని మార్చాలనుకుంది. దీంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ఎప్పటి నుంచో ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా మీద పట్టు సాధించాలనేది వాళ్ళ తాపత్రయం. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి తాలిబాన్లకు గురించి ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఖైబర్ పఖ్తుంఖ్వాలో తిరుగుబాటు అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇది. ఎందుకంటే తాలిబాన్తో సంబంధాలు ఉన్న మిలిటెంట్ గ్రూపులు పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యానికి వ్యతిరేకంగా దాడులు పాల్పడుతూ ఉంటాయి. అక్కడ దాడులు చేస్తున్న సందర్భం. ఎందుకంటే ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా కావచ్చు, బెలూచిస్తాన్ కావచ్చు, సింధ్ కావచ్చు, గిల్గిత్ బాల్టిస్తాన్ కావచ్చు, పంజాబ్ మినహా వాళ్ళకున్న 4-5 ప్రావిన్స్లో పంజాబ్ మినహా మిగతావన్నీ వేల నుంచి విడిపోవాలనుకుంటున్నాయి, పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నాయి. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు బహుశా ఏ దేశం కూడా తన పౌరుల మీద వైమానిక దాడులు చేయించిన చరిత్ర నాకు తెలిసైతే లేదు. బహుశా నా జ్ఞానం చాలా తక్కువే, అది నాకు తెలుసు. అయినప్పటికీ నాకున్న జ్ఞానం నాకు తెలిసి మాట్లాడిన క్రమంలో ఏ దేశం కూడా తన దేశం మీద తన పౌరుల మీద వైమానిక దాడులు చేయించి తన ప్రాణాలను బలికున్న దరిద్ర దిక్కుమాలిన చరిత్ర ఈ పాకిస్తాన్ తప్ప ఇంకొకటికి లేదు. ఈరోజు మీరు చూడొచ్చు, రోడ్ల మీదకి వచ్చారు ప్రజలంటే దీనికి సమాధానం చెప్పు షహబాజ్ షరీఫ్. భారత్ మీద పడి ఆడడం కాదు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నీ ప్రజల్ని కాపాడుకో. నీ ఉగ్రముఖకి నువ్వు ఇల్లు కట్టివ్వడం కోసం నీ పౌరుల రోడ్డు మీద పడేస్తావా? దుర్మార్గుడా! ఇంత దరిద్రుడువా నువ్వు? ఇంత క్రూరుడువా? అరే ఎక్కడో చోట మీ కనీసం మీ పౌరుల మీదైనా మీకు మానవీయ కోణం ఉందనుకున్నా పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వాళ్ళ మీద తిరుగుబాటు బావుట కాదు, వాళ్ళను మెడపట్టి బయట గెంతు పడేయాలి. వాడిని ఒక్కొక్కడిని పట్టుకొని ఇలా ఫిల్టర్ పట్టుకొని కాలర్ పట్టుకొని ఎదవల్లారని చెప్పి టప్ప 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 4 పీకాలి. చూసారుగా నేపాల్లో ఏం జరిగిందో. అలాంటి తిరుగుబాటు వస్తేనే మీరు బాగుపడతారు. పాకిస్తాన్ तुम लोग ऐसा ही करना पड़ेगा. आज बातों से नहीं चलेगा तुम्हारे लोगों को. सही बता रहा हूं मैं. आपके जो रिवॉल्यूशन बलूचिस्तान में बोल रहे थे, आप सिंध में जो बोल रहे थे और गिलगित बाल्टिस्तान में जो बोल रहे थे, इनफैक्ट खैबर पख्तूनख्वा में जो बोल रहे थे, बातों से नहीं चलेगा. और आपको पता है आपको आज़ादी चाहिए. आज़ादी ऐसे ही मिलेगा तो लड़ाई के साथ ही मिलेगा आज़ादी. और जो बलूचिस्तान कर रहे हैं थोड़ा सा देख लो. आज भी अभी भी उन लोग लड़ाई कर रहे हैं, लड़ाई करेंगे उन लोग. पता है ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న ఒకటే ఒక మందంతే, మీ దేశ నాయకుడిని పట్టుకొని శిక్షిస్తే కానీ మీకు విముక్తి లేదు, మీకు మోక్షం రాదు. ఈరోజు నేపాల్లో జరిగింది ఏంటి? నేపాల్ కేపీ శర్మ ఓలీకి సంబంధించి ఏం జరిగింది? ఏం చేశారు? పాకిస్తాన్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఓకే, భారత్ మీద మీకు కోపం ఉంటుంది, మీకు అదే దాన్ని ఏమంటారు, అది ఎప్పుడు ఉంటుంది. కారణం ఏంటి? మీ వాళ్ళు చేస్తున్న పన్నాగమే. ఉగ్రముఖకి ఈరోజు కూడా
ఈరోజు కూడా ఉగ్రముఖులకి మీరు ఏదో అంటూ ఉంటారు కదా, పాముకి పాలు పెట్టి లేదా పాలు పెట్టో పట్టో ఏదో ఒకటి పాముకి పాలు పోసి పెంచినట్టు అలా పోషిస్తున్నారు. ఈరోజు ఖైబర్ పఖ్తుంఖ్వా ఈ ప్రాంతం పర్వత శ్రేణిలో ఉంది. జైషే మహమ్మద్కి అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్కి కట్టబెట్టారని మీ కుతంత్రంతో మీ ప్రజల మీద బాంబులు వేసుకుంటారా దరిద్రులారా? ఇదేనా మీ దిక్కుమాలిన సైన్యం? ఇదేనా మీ దరిద్రం అంటే? మిమ్మల్ని అసలు ఏ కొత్త తిట్లు కూడా రావట్లా, అన్ని తిట్లు మీ మీద వాడేస్తాం, అయినా మీరు మారరు. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక్కసారి విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది, ఏకంగా మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, అయినా వీళ్ళకి బుద్ధి మారదు. వీళ్ళేమంటారు అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర, తిరుగుబాటు చరిత్ర ఎప్పటి నుంచో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఉన్నప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వాలో తీవ్రవాద గ్రూపులకు సంబంధించి బలపడ్డాయి. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్తో కలిసి పనిచేస్తారు కూడా. ఈ తెహ్రీక్ తాలిబాన్ అని ఉంటుంది, టీటీపీ, ఈ ప్రాంతంలో చాలా బలంగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ సైన్యం వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళని చంపేస్తుంటారు. ఏవి దరిద్రులు రా మీరు, ఎంత పనికిమాలిన వెధవలు రా మీరు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వంపై వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. ఎవరు? తెహ్రీక్ తాలిబాన్ అని చెప్పి. ఈ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యం అలాగే పోలీసులపై వీళ్ళు ఎప్పుడు తరచుగా దాడులు చేస్తూ ఉంటారు. ఈ దాడిలో బాంబు పేలుళ్లు జరుగుతూ ఉంటాయి, ఆత్మాహుతి దాడులు ఉంటూ ఉంటాయి, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా వీళ్ళ లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం మీద వీళ్ళ ఇవి ఉంటూ ఉంటాయి. 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే తాలిబాన్ల పాలనకి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ ఖైబర్ పఖ్తుంఖ్వాలో మిలిటెంట్ గ్రూపులు మరింత అక్కడ దాని వెంటనే పట్టును సాధించాయి. ఇంకక్కడి నుంచి దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తిరుగుబాటును అణిచేయడానికి పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్స్ చేస్తోంది. ముఖ్యంగా చెప్పినక్కడ వజీరిస్తాన్ ఉంటుంది, ఉత్తర వజీరిస్తాన్, దాంతోపాటు దక్షిణ వజీరిస్తాన్కి సంబంధించి ప్రాంతాల్లో కాస్త గిరిజన ప్రాంతాలవి ఈ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉంటాయి. అయితే సైన్యం చేస్తున్న దాడుల కారణంగా అక్కడ అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఈ ప్రాంతంలో తిరుగుబాటుదారులు సైన్యాల మధ్య ఆ పోరాటం నేపథ్యంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అనేది ప్రధానంగా వినిపించే మాట. ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి అంతర్జాతీయ నివేదికలు చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. ఈ తిరుగుబాటు పాకిస్తాన్ జాతీయ భద్రతకు పెద్ద సవాలట. ఏమంటున్నారు? ఇది పాకిస్తాన్ అంటుంది ఇది కేవలం సైనిక సమస్య మాత్రమే కాదు, ఆర్థిక సమస్య, సామాజిక సమస్య కూడా అంటుంది పాకిస్తాన్. ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారా మీరు? ఆర్థిక సమస్య, సైనిక సమస్య, సామాజిక సమస్య. అరే నాకు ఒకటి అర్థం కాదు, మీ దిక్కుమాలిన రాజకీయాలే. షెహబాజ్ షరీఫ్ ఒక్కడేమైనా ఊరికి అక్కడే ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడా? షెహబాజ్ షరీఫ్ మాట్లాడు నువ్వు ఒక్కడవే ప్రభుత్వాన్ని ఫామ్ చేసేసావా? కాదుగా, నువ్వు కూడా మూట కట్టుకొని కదా ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. పోనీ అంత ఫామ్ చేసిన తర్వాత నీ అంతటూ మాట్లాడగలవా? లేదు. నీ సైన్యం కీ ఇచ్చింది అనుకో, అప్పుడు కుయ్యన ముందుకెళ్ళి 4 మాటలు మాట్లాడతావు. నువ్వేది మాట్లాడినా మీ సైన్యం ఒక స్క్రిప్ట్ ఇవ్వాలి, దాని చేతిలో పట్టుకొని చదవాలి, అంతే కదా. నీ సైన్యం ఇచ్చే ఒక పేపర్ ఇలా పట్టుకొని ఓకే అప్పుడు చదువుతావు, అంతే కదా. లేకపోతే పోడియం పట్టుకొని మైక్ ఇలా ఉంటుంది, ఊరుగా పోడియం ఊపేస్తూ ఏదో ఊగిపోయినట్లాగా మాట్లాడతావు. అండ్ నీ పరిస్థితి అది. నీ ప్రజల మీద నువ్వు దాడి చేస్తున్నావు చూసావా, అత్యంత అమానవీయం. షెహబాజ్ షరీఫ్ సిగ్గుతో తలదించుకో. వాడెవడు? ఫీల్డ్ మార్షలే కదా. ఫీల్డ్ మార్షల్ కదా వాడు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్. వాడి పేరు ఎవరు మర్చిపోతాడు? పరింకమల్లేతవా, వాడి పేరు ఎవరు మర్చిపోతాడా? వాడు అరే అసలు మనిషివేనరా నువ్వు అసలు మనిషివా? ఉగ్రముఖులకు నువ్వు ఊతమిస్తావా? ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ పేరు చెప్పుకొని ఇక్కడ అమెరికా ప్రజలని చంపేస్తున్నాం. అక్కడ వాళ్ళతో సాలలేక, అంటే వాళ్ళతో దాన్ని ఏమంటారు, వాళ్ళతో ఫైట్ చేయలేక, తెహ్రీక్ తాలిబాన్తో ఫైట్ చేయలేక, నీ సైన్యం చేతకాని సైన్యం అని చెప్పి నువ్వు మాట్లాడలేక అక్కడ ఉగ్రవాదులను పెడితే, ఉగ్ర స్థావరాలను పెడితే వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అని చెప్పి ఏం వేషాలు రా. ఛీ, కనీసం ఇజ్జత్ ఉందారా మీకు? సిగ్గుందారా మీకు? కొంచెమైనా ఆవగించైతేనా సిగ్గుందా? నీ దేశ ప్రజలకి అన్నం పెట్టలేవా? ఉగ్రవాదులకు మాత్రం 4 కోట్లు ఇచ్చి బిల్డింగ్లు కట్టుకోమంటారా? పోదురా రే, పాపం పుణ్యం అంటే అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయంటే గట్టి కొడుతుందిరా మీకు ఏదో రోజు. ఎలా కొడుతుందంటే
కిందన ల్యాండ్మైన్ పెడితే పేలినట్టు మీకు ఏ రోజు తిరిగి కొడుతుంది. ఈరోజు వైమానిక దాడిలో పాల్పడిన సందర్భం ఒకసారి విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూడండి. వీళ్ళంతా ఇక్కడ సమావేశమైంది. వీళ్ళంతా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించిన ప్రాంత వాసులే. వీళ్ళంతా సమావేశమైంది దేనికి? ఈరోజు వాళ్ళ గ్రామం మీద దాడి చేస్తే తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు మొదలైంది గుర్తుపెట్టుకో షహబాజ్ షరీఫ్. నీ ప్రజల మీదే, నీ ప్రజల గుండెల మీదే నువ్వు గుళ్ళు దించుదాం అనుకుంటే, తుపాకీ గుళ్ళు దించుదాం అనుకుంటే, వైమానిక స్థావరం వైమానిక దాడులు చేయిద్దాం అనుకుంటే నీ ప్రజలే మీదే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. గుర్తుపెట్టుకో, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏమోనో లేదు. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏమోనో లేదు. నీ పక్కనే ఉంది. పంజాబ్ పక్కనే ఉంది. పక్కన బల్లంలాగే ఉంటుంది. ఏదో రోజు ఒక బల్లం తీసుకుని పక్కన గుచ్చుతుంది. ఆ రోజు నీకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, అన్నం పెట్టే ప్రజలు నీకు ఈరోజు, నువ్వు అధికారాన్ని నీకు ముష్టి పడేసిన ప్రజలు నీకు, ఆ ప్రజలను ఎప్పుడు వదిలేయకూడదు. ఆ ప్రజలను ఎప్పుడైనా వదిలేసావో, ఆ ప్రజల మీద ఎప్పుడైతే తిరగబడతావో, ఆ ప్రజలే నీకు సమాధానం చెప్తారు. పాకిస్తాన్పై ఇండియా మళ్ళీ దాడి చేయాల్సిందేనా? ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్పై ఇండియా మళ్ళీ దాడి చేయాల్సిందని. ఎందుకంటే వీళ్ళ కుతంత్రం చూడండి. వీళ్ళు చాలా టాక్టికల్గా మూవ్ ఆన్ అవుతున్నారు. అక్కడ టీడీపీ దాడి చేస్తుంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఏది నిన్న కాక మొన్న. కానీ ఇది భారతే చేసిందని చెప్పి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, వాళ్ళంతా వాళ్ళు భావించేసుకొని ఏదో అంటూ ఉంటారు కదా, వాళ్ళంతా వాళ్ళు భావించేసుకొని స్వీయ కల్పనలో ఏదో ఒక ఊహాజనితంగా అనేసుకొని భారత్ మీద దాడికి పాల్పడిన తర్వాత ఈరోజు ఇప్పటికీ ఇంకా బోర్డర్లో మనకి ఆ ఇష్యూ కంటిన్యూ అవుతుంది. ఈరోజు కూడా ఇక రిటాలియేషన్ జరుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ దుర్మార్గులు చూడండి, ఆ ప్రాంత ప్రజలు ఎందుకు వాళ్ళు ఇక్కడ తిరగబడుతున్నారు? ఎంత దుర్మార్గం అంటే, ఎంత దయనీయం అంటే, అన్నం పెట్టిన ప్రజలు షహబాజ్ షరీఫ్ దుర్మార్గుడా, నీచుడా, ఏం మాట్లాడాలరా? ఇంతకన్నా తిట్టడానికి కొత్త పదాలు కూడా దొరకట్లేదురా. పనికి మళ్ళీ వెలహొల్లారా. కనీసం నీ ప్రజలకి, గిరిజన ప్రాంత ప్రజలరా, ఎవడైనా ఏ దేశమైనా బాగుంటే, ఒక దేశం బాగుంటే ఎవడైనా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటాడు? పోనీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా ఇప్పుడిప్పుడు ఏదో బాగుపడదని చెప్పి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు తాలిబన్లు వాళ్ళు ఏమంటున్నారు? మేము మీతో కలవంటున్నారు. ఎందుకంటున్నారు? ఆలోచించుకుంటారా? వాళ్ళ దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత, తాలిబాన్ చెరలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత మీతో కలవంటున్నారే. అండ్ మీరంటారు తెహ్రీక్ తాలిబాన్, ఇటు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇంకా పేటరేగిపోతున్నారు. ఎవరు పేటరేగిపోర్రా? ఎప్పుడు ఒక రివల్యూషన్ ఎప్పుడు వస్తూ ఉంటుంది? పట్టెడు అన్నం కోసం ప్రజలు వాళ్ళు అక్కడ బతుకుతూ ఉంటే ఆ అన్నం మీద దాడి చేస్తారు. చూసావు? ఎవరికైనా, ఏ దేశానికైనా నీ అనే ఎక్కడ తేడా ఉండదు. ఎక్కడైనా ఆకలేరా. కడుపుకి పట్టేటంతే తింటారు తప్ప కడుపు పేలిపోయేటంతే ఎవరికి తింటావు. నువ్వు తింటావేమో గడ్డి నువ్వు తింటావేమో. నీ ప్రజలు రా వాళ్ళు. కనీసం నీ ప్రజలను కూడా నువ్వు చూడకుండా వైమానిక దాడులు చేయించావు. చరిత్రలో ఒక నీచమైన చరిత్ర మిగిలిపోతుంది. నీకు గుర్తుపెట్టుకో షహబాజ్ షరీఫ్. నీకు ఆ సైన్యాధ్యక్షుడు వాడెవడో ఏడిసాడుగా, వాడో వర్స్ట్ ఫెలో. ప్రపంచంలో ఇటువంటి సైన్యాధ్యక్షుడిని ఇంకా చరిత్ర చూడబోదేమో అనేంతలా ఆ రక్తపు మరకలు రాసే ప్రయత్నం చేస్తాడు పాకిస్తాన్లో. 30 మంది ప్రాణాలు బలి తీసుకుంటారా? గిరిజన ప్రాంత ప్రజలరా, ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు ఇవ్వడానికి మనుషులను చంపేస్తారా? ఛీ, మీ గురించి మాట్లాడుతుంటే తేళ్లు జైర్లు పాకినట్టుంది. పెషావర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ముట్టడించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అర్థం చేసుకోండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పి. ఆల్రెడీ కొన్ని రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. భారత్పై ఇండియా మళ్ళీ దాడి చేయాల్సిందేనంటే ఎస్ అంటే ఇప్పటికీ 94% మంది, నో అంటూ 8% మంది ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి, అప్పుడు భారత్ బాగుంటుందని చెప్పి. ఈ నెక్స్ట్ షేక్ మన్సూర్ కమెంట్ చేశారు, ఈ గాడిదలకు బుద్ధి చెప్పాల్సిందే. మనమేం చెప్పాల్సిన అవసరంలా. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడన్న చందంగా పాకిస్తాన్ పడుతోంది.
ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపరచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను వాటిని చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యమైన కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసేటప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్ట్రీమ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఆ విజువల్స్ చూడండి, ఆ దుర్మార్గులు పాపం. నేను ఇలా కూర్చున్నాం, నేను వార్తలు చదువుతున్నాను, మీరు మీ ఇళ్లలోనో లేకపోతే మీ ఆఫీస్లోనో లేకపోతే కారు మీద వెళుతున్నో, బస్ మీద ట్రావెల్ చేస్తున్నో, లేకపోతే ఎయిర్పోర్టులోనో లేకపోతే ఏ కార్యక్రమాల్లో ఉంటున్నో సెల్ ఫోన్లో చూస్తున్నారు మీరు స్టోరీని, లేకపోతే మీ గ్యాడ్జెట్స్లో, కొంతమంది ల్యాప్టాప్స్లో చూడొచ్చు, వాడో ఇట్ మీ వీడియో సోర్స్ ఏదైనా కావచ్చు. ఇటువంటి క్రమంలో సడన్గా మన నెత్తి మీద ఒక బాంబు పడింది అనుకుందాం. అది కూడా మన దేశమే మన మీద వైమానిక దాడి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సెయింగ్ మనం చేస్తామని అక్కడ నా ఉద్దేశం కాదు. అటువంటి పరిస్థితి ఉంటే, అటువంటి పరిస్థితి ఎలా ఉంటుందండి? దేశం మీద కూడా మమకారం చచ్చిపోదు. నేనేం తప్పు చేశానని చెప్పి నా కుటుంబం మీద దాడి చేసావు, నేనేం తప్పు చేశానని చెప్పి నా మీద దాడి చేసావు అని చెప్పి మన వాళ్ళకి అనిపించదా? మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతే కదండి. ఆ దేశం తమ వాళ్ళ మీదే, అంటే నా అనుకున్న దేశమే నా మీద దాడి చేస్తే, నా వారిని చంపేస్తే, అలాగే ఉగ్రమూకులకి ఊతమివ్వడానికి, వాళ్ళకి అన్నం పెట్టడానికి నా రక్తాన్ని ధారపోసేస్తుంటే, నా రక్తాన్నే కోరుకుంటే, నన్నే బలి కోరుకుంటే ఎవడికి మండిపోదు? ఎవడికి కాలదు? ఎవరికైనా కడుపులో ఉండేది ఆ మాత్రం ఆకలేగా. ఆకలి కోసం తినేది అన్నమో లేకపోతే రొట్టె ఇదే కదా. ఆ బంగారం కాసులు లేకపోతే వజ్రాలు మింగి సావరు కదా. ఇదిగో ఈరోజు అదే ఆ విజువల్ ఒకసారి ఫ్రీజ్ చేయండి, ఒకసారి ఈ విజువల్ని ఫ్రీజ్ చేయండి. ఒక్కసారి మీరు చూడొచ్చు, అదిగో చూడండి. ఊరంతా ఆ ఊరు వల్లకాడైపోతే, ఊరంతా బయటకు వచ్చి ఈరోజు నిన్ను గద్దె దించేదాకా వదలమని చెప్పి వాళ్ళు రంకలేసుకుంటూ ఈరోజు పడుతూ ఉంటే, పాకిస్తాన్ నీ పతనానికి ఇదే బెస్ట్ విజువల్. నీ పతనానికి నాందిదే. నీ ప్రజలే నీ మీద తిరగబాటుకి సిద్ధమవుతున్నారు. నీ ప్రజలే నిన్ను గద్దెదించడానికి సిద్ధమవుతున్నారు. షెహబాజ్ షరీఫ్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, పాకిస్తాన్లో సైన్యంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని గ్రామంపై పాకిస్తాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ బాంబు దాడుల్లో ఏకంగా ఆ ఊరి ప్రజలు తమ కళ్ళ ముందే 30 మంది చచ్చిపోతే, ఒకరి కాలు ఒకరి చెయ్యి అక్కడక్కడ తెగిపడుతూ ఉంటే, ఒకరి మొండం వాళ్ళ కళ్ళ ముందు రక్తపు మాంసాలు దర్శనమిస్తూ ఉంటే, వాళ్ళు ఎక్కడున్నారో తెలియక ఆ శిథిలాలు కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, ఆ గుండెలు ఎంతలా పగిలిపోయి ఉంటాయి, దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీపై స్థానికులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. పస్తూన్ తెగ ప్రజలు పాకిస్తాన్ సైన్యంపై తిరుగుబాటు చేయాలని వాళ్ళు తీర్మానించారు. దీంతో పెషావర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను ముట్టడించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి.
లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000 ప్లస్ స్కిల్ పెయింటర్స్తో 1,250 ప్లస్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000 ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.